కురిసిన భారీ వర్షాలకి చాలా ప్రాంతాలు రోడ్ల మీదకి కానీ ఇళ్లలోకి కానీ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరు చేరటం ఒక 4 అడుగులు 3 అడుగులు రోడ్డు మీద నీరు ప్రవహించడం అనేది ఎందుకు జరిగింది అని చెప్పి మొన్న నేను ఊర్లో లేను, మొన్న మా ఎమ్మెల్యే గణబాబు గారు విజిట్ చేశారు. ఈరోజు అసలు ఎందుకు అలా జరుగుతుందని చూస్తే ఫ్రీ ఫ్లోయింగ్ డ్రైనేజీ లేకపోవటం కానీ, కొంత కలవర్టు జరాయితీ అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా నాకు ప్రతి వారికి నాకున్న లిటిల్ అవగాహన ఏంటి అంటే ఎక్కడా కూడా కలవర్టు పక్కన ఫ్రీ ఫ్లోయింగ్ ఉండటం కోసం జరాయితీ ఉండదు. జరాయితీ ఆ పక్కన ఈ పక్కన ఉండొచ్చు కానీ మొత్తం జరాయితీ అని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ జరాయితీ అయినా కొంతవరకు మేఘాద్రి గడ్డకి కానీ, కొంతవరకు ఇది ఎయిర్పోర్ట్ వైపు రైల్వే ట్రాక్ పక్కకు కానీ ట్రైన్ అనేది ఏర్పాటు చేసుకోవాలంటే జరాయితీ అయినా మంచి ప్యాకేజీ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. మా అధికారులు కూడా అదే చెప్తా ఉన్నాం. గణబాబు గారు నేను కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు మనం నిలబడిన రోడ్డు పక్కన ఇల్లు హైట్లో కట్టుకోవటం వల్ల ఇది మరీ లో లేయింగ్ ఏరియా అయిపోయింది రోడ్డు. రేపు వేయబోయే రోడ్డుని ఒక 3 అడుగులు హైట్ పెంచి రోడ్డు వేయాలన్న ఒక ఆలోచన చేశా. రోడ్డు హైట్ పెంచుకోవాలా, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ చేసుకోవాలా, జరాయితీ ఉంటే ఎక్విజిషన్ చేయాలా, ఇవన్నీ కూడా అధికారులతో జీవీఎంసీ కమిషనర్తో నేను గణబాబు గారు కూర్చుని మళ్ళీ ఎప్పుడైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముంపుకు గురవకుండా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఈ ప్రాంత వాసులకు హామీ ఇస్తా ఉన్నా. కాకపోతే అందరూ సహకరించాలి. ఇల్లు కట్టుకుని రోడ్డు వరకు ర్యాంప్ వేసుకోవటం, రోడ్డును ఆక్రమించటం, ఫ్రీ ఫ్లోయింగ్ వెళ్ళే వాటర్ని మూసేసి ఆక్రమించుకోవటం అనేవి తగ్గాల. ప్రజలకు కూడా చైతన్యం కావాలి. నా పక్కవాడు చేశాడు, లేకపోతే నాకు కావాల్సిన వాడు చేశాడు, నా పార్టీ వాడు చేశాడు అనే ఇలాంటి ఆలోచనలు మాని ప్రభుత్వానికి ప్రజలకు కూడా సహకరిస్తే అధికారులు కూడా వారి పని వాళ్ళు చేసుకెళ్తారు. దయచేసి ప్రజల్లో కూడా చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ముంపు గురే కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మాత్రం ఆమె. డెఫినెట్గా ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటి మీద చర్యలు ఉంటాయి. జరాయితీ తీసుకోవాల్సిన దగ్గర కూడా నిర్మోహటంగా వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇచ్చి జరాయితీ ల్యాండ్ కూడా తీసుకుంటాం. అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఏదైతే మేము డ్రైన్ తవ్వాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఈ మధ్యన ఏమైనా ఇల్లు కట్టే ఆలోచన ఎవరన్నా విరమించుకోండి. ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత కూలగొట్టలేం కాబట్టి ఆ డ్రైనేజీ అష్టవంకర్లు తిరగకుండా స్ట్రైట్గా రావాలి అంటే ప్రజలు కూడా మాకు సహకరించమని చెప్పి కోరుతాం. బఫర్ జోన్లకి జీఎంసీ రెవెన్యూ కూడా అనుమతి ఇవ్వడం వల్ల జరుగుతుంది. ఏంటి బఫర్ జోన్ వదిలికుండా జీఎంసీ కానీ ఇటు రెవెన్యూ కానీ వదిలేస్తారు చూసుకోండి. లేదండి, కొంత అధికారులకు కూడా ఒత్తిడి, ఎవరొకరు అధికార పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏదో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నేనైతే మా అధికారులకు గణబాబు నేనైతే మాటిస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఒకరిద్దరు స్వార్థపరుల వల్ల వ్యవస్థ పాడవకూడదు, ప్రజలందరూ సఫర్ అవ్వకూడదు అనేదే మేము అదే మోటోగా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా వారం రోజుల్లోనే, ఎందుకంటే కమిషనర్ కానీ వీళ్ళందరూ విజయవాడ విధుల్లో ఉన్నారు, ఆయన రాగానే ఒక రివ్యూ పెట్టుకుని నేను గణబాబు గారు మాట్లాడుకున్నాం. ఒక వారం రోజుల్లో రివ్యూ పెట్టుకుని పక్కా ప్లాన్తో ఆధునీకరణ చేసే కార్యక్రమం చేపడతాం. థ్యాంక్ యూ.